అదే. హాయ్ హలో అండి అందరికీ. అంటే ఈరోజైతే కొండవీడు పోర్టు చూడటానికి వెళ్తున్నాం. పెరంగపురం నుంచి వెళ్ళే దారిది చూపిస్తాను చూడండి. ఇది పెరంగపురం సెంటర్. పెరంగపురం సెంటర్ నుంచి ఇలా గుంటూరు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ టర్న్ అవ్వాలి. లెఫ్ట్ టర్న్ అయ్యి ఇదే రోడ్లో ముందుకు వెళ్ళాలి. నేను మీకు చెప్తాను. ఈ వెళ్తున్న వాహనాలు మొత్తం ఆ కొండవీడు కోట దగ్గరికే వెళ్తున్నట్టున్నాయి. ఫెస్ట్ చూద్దామని. సాయిబాబా టెంపుల్ ఉంది మన పెరంగపురం దాటిన తర్వాత. అదే రోడ్లో నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళాలి. మొత్తం ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఎలా అయినా కానీ ఫెస్ట్కి వచ్చే వాహనాలు మొత్తం ఉన్నాయి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అటు ఫుల్ ట్రాఫిక్ ఉందని మేమైతే షార్ట్ కట్ కొడుతున్నాం. గూడు బయటకి అయితే వచ్చేసాం. వచ్చేసాం ఊరి చివరికి ఎంటర్ అయ్యాం. కొండవీడు ఘాట్ రోడ్లోకి పెరంగపురం నుంచి వచ్చే దారిది. పొలాలు, చెట్టు పొలాలు. ఏదైనా పల్లెటూరు వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణం అండి. పచ్చని పొలాలు సరే ఎటు పక్క చూసినా కానీ పచ్చదనం. మనకి ఫిబ్రవరి నెలలో కూడా ఇంకా పచ్చదనం ఉన్నాయి. వరి నాట్లు మళ్ళీ నాటినట్టున్నారు చూడండి. మన దగ్గరికి అయితే వెళ్తున్నాం. జస్ట్ ఇంకొక 10 minutesలో వెళ్ళిపోతాం. వేడు ఫెస్ట్కి వెళ్ళే దారికి అయితే దగ్గరికి వచ్చేసాం. పెరంగపురం నుంచి దారిలో చేస్తున్నాం. పల్నాడు జిల్లా ఇంటికి వెళ్ళే దారి ఎంట్రన్స్. కొండ దగ్గరికి వచ్చాం. బాగాలేదు. టర్నింగ్లోకి వచ్చేసాం. దగ్గరకు వచ్చేసాం. ఒక 2-3 kilometers ఉంటాను పల్లెటూరుకి వెళ్ళే దారికి. చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో. ఇలా వేడి కోట విజువల్స్. కొండవీడు జనం అయితే ఫుల్గా వచ్చేసారు అక్కడికి. ఆల్రెడీ కార్లు వెహికల్ చాలా ఆగి ఉన్నాయి ఇప్పటికే. ఇంకా వచ్చే వాహనాలు కూడా చాలా ఉన్నాయి. వచ్చే వాళ్ళే కానీ వెళ్ళే వాళ్ళు తక్కువగానే ఉన్నారు. కరివేపాకు తోట. కార్లే వాహనాలు అయితే భారీ సంఖ్యలోనే వచ్చినాయండి.
బస్సులు చూడండి ఎన్ని ఆగినాయో. చూడండి విజువల్స్. నెక్స్ట్ స్పెషల్ బస్సులు ఉన్నాయి హోటల్ అంటే సాక్షి దగ్గరకు వచ్చాము. మనకు కనపడే ఆర్చి అయితే వేమారెడ్డి గారి నిలయం అంటేనే ఆ గేటు. మమ్మల్ని పోలీసులు అయితే కాసేపు కూడా నుంచోనే లేదు, వెంటనే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని తోసేశారు. అందువల్ల మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి ఫెస్ట్ జరుగుతున్న ప్లేస్కి అయితే వచ్చాం. లైటింగ్ ప్రభ కనపడుతుంది మనకి. అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. మనం ఇంకా ముందుకు వెళ్తా ఉంటే ఐస్ క్రీమ్ బండి, ఇంకా అలానే పిల్లలు తిరిగాయి కార్లు, బైకులు, గేమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఎగురుతున్నారు చూసారా, జంపింగ్. అలానే మేము అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్ కనపడింది. దారిలో ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. ముందుకు వెళ్తుంటే పైనుంచి పిల్లలు జారేది వైద్య ఆరోగ్య శిబిరం కూడా పెట్టారండి. దారిలో ఎవరికైనా ఏదన్నా ప్రమాదం జరిగినా, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా పడిపోయినా వాళ్ళకి ఏదన్నా మందులు ఇస్తున్నారు. అయితే జనం మొత్తం అయితే సింగర్ గీతా మాధురి గారి కోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఆ పాటలు వినటం కోసం. సుధీర్ గారు వచ్చారు. జనం అయితే వేల మందిలోనే వచ్చారు. నుంచుంటానికి కూడా ఖాళీ లేదు. మేమైతే చాలాసేపు ఎక్కడి నుంచో వాళ్ళు కూడా అర్థం కాలేదు. అసలు మన ప్లేస్ కోసం చూసుకొని మరి నిలబడ్డాం ఏదో ఒక మూలన, ఒక కార్నర్లో. సరే కదా చూద్దాం అని చెప్పేసి చూస్తూ ఉంటే సింగర్ గీతా మాధురి గారు అయితే మీదకి రావటానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు. జనం అందరూ వెయిటింగ్ చేస్తున్నారు ఆమె కోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా, పాటలు పాడుతుందా విందామని. ఓకే, కొన్ని పాటలు అయితే నేను వచ్చేస్తాను, మీ దగ్గరకు వచ్చి మరి పాడిస్తాను. మరి ప్రిపేర్డ్ గా ఉండండి, ఓకేనా? ఎస్. సో ఈ వాతావరణం చూసినా చాలా 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 హ్యాపీగా, హాయిగా ఉంది. కాబట్టి మనం అలా ఒక మంచి ఒక ఫన్ ఓరియంటెడ్ లవ్లీ సాంగ్ పాడుకుందాం. అండ్ హియర్ వి గో. మిగతా వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా చూసేవాళ్ళు కాన్సన్ట్రేషన్తో మాత్రం గీతా మాధురి గారి పాటలు విందామని చెప్పేసి అటే చూస్తున్నారు. చూస్తామని అది ఎల్ఈడి స్క్రీన్లో కూడా కనిపిస్తున్నారు చూడండి జనం. లైవ్ కూడా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.